వైసీపీ 5 ఏళ్ల హయాంలో శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను జగన్ ముఠా అక్రమంగా నరికేసి భారీగా స్మగ్లింగ్ చేసి వేల కోట్లు దోచేశారు. ఆ డబ్బంతా ప్రతి నెల జగన్ ప్యాలెస్ కు చేరేది. ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మినహా ఎక్కడా ఈ నాణ్యతతో చెట్లు పెరగవు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో అడవంతా విత్తనాలు చల్లించి చెట్ల సంఖ్యను పెంచారు. అయితే ఈ విధానంలో చెట్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలా కాకుండా చెట్లు వేగంగా పెరిగేలా చేసి అరుదైన ఈ రాష్ట్ర సంపదను జాగ్రత్తగా సంరక్షించాలని చంద్రబాబు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చిత్తూరులోని కార్తీక వనంలో కొత్త తరహాలో వేర్ల ద్వారా ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నారు. ముందుగా విత్తనాలు చల్లి మొక్కలు పెంచుతారు. తర్వాత ఆ మొక్కను పూర్తిగా తొలగించి దాని ప్రధాన వేరును సేకరిస్తారు. ఈ వేరును కావలసిన సైజులో కత్తిరించి మట్టిలో చుట్టి ప్రత్యేకమైన కౌలలో నాటుతారు. ఇలా చేస్తే మొక్క వేగంగా పెరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తీక వనంలో ఈ పద్ధతిలో వేల మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచుతున్న మొక్కలన్నింటినీ తీసుకువెళ్లి శేషాచలం అటవీ ప్రాంతంలో నాటుతున్నారు. గతంలో విత్తనాలు చల్లి చెట్లు పెంచితే రాజశేఖర్ రెడ్డి ముఠా దోచుకుపోగా 2019లో జగన్ ముఠా స్మగ్లింగ్ చేసింది. ఇప్పుడు పెంచుతున్న చెట్లను మళ్లీ తర్వాత ఎవరు వచ్చి నరుక్కుపోతారో వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎర్రచందనం చెట్లు నరికివేతకు గురికాకుండా సంరక్షించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అటవీ శాఖాధికారులు సూచిస్తున్నారు.